నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. 2027 సంవత్సరం జూన్ 26వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాజమహేంద్రవరంలో 9.5 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరితో కలిపి శంకుస్థాపన చేశారు. అనంతరం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పుష్కరాల నిర్వహణపై ఇప్పటి వరకు 3 రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుష్కరాల నిర్వహణలో విశేష అనుభవం కలిగిన నాయకుడని, ఆయన సారథ్యంలో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలోని 43 దేవాలయాల అభివృద్ధి కోసం 51.79 కోట్ల నిధులు మంజూరు చేసి టెండర్లు కూడా పిలిచామని అన్నారు. దేశ విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, దీనికి తగినట్లుగా ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని వివరించారు. గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభమవుతాయి. వీటికి ముందస్తుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలని అవసరమైన మేరకు పునర్నిర్మాణం జరగాలని, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో 3 సమావేశాలు పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి పుష్కరాల విషయంలో చాలా అనుభవం ఉంది. ఎందుకంటే గడిచిన 2 ఇప్పుడు జరిగే ఈ 3 పుష్కరాలకు కూడా ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారే గోదావరి కృష్ణా పుష్కరాలను నడిపినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఇవాళ విడిపోయినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ పుష్కరాలను నిర్వహించడంలో వారే ఎక్కువ అనుభవజ్ఞులు. వారి సూచనలే ఇవాళ ఈ విజయ పదం వైపు గోదావరి పుష్కరాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో ఈరోజు కొన్ని కార్యక్రమాలని ప్రారంభించి, ఒకటి ప్రారంభం, ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్, ప్రాంతీయ జాయింట్ కమిషనర్ వి త్రినాథరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న ముమ్మిడివరం నియోజకవర్గంలోని మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం శాస్త్రోక్తంగా జరిగింది. ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన నిర్వహించారు. శైవాగమ పండితులు బ్రహ్మశ్రీ యనమడ సత్య సీతారామ శర్మ బ్రహ్మత్వంలో ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ పర్యవేక్షణలో కార్యక్రమం వైభవంగా జరిగింది. గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, పూర్ణాహుతి, శిలలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నవధాన్యాలు, నవరత్నాలు, పంచలోహాలు నిక్షిప్తం చేస్తూ మంత్రోచ్చారణల మధ్య భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులకు ప్రత్యేక దర్శనం కల్పించి పట్టు వస్త్రాలతో సత్కరించి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం భక్తులు కూడా నవరత్నాలు, పంచలోహాలు సమర్పించారు. శంకుస్థాపన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వారి కోసం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఆలయ విశిష్టతను తెలియజేస్తూ భారీ LED స్క్రీన్ ద్వారా డాక్యుమెంటరీ ప్రదర్శించారు. త్రాగునీరు, ప్రసాదం వంటి సౌకర్యాలు కల్పించారు. ఆలయ పునర్నిర్మాణానికి భక్తులు విరాళాలు అందించారు. కాకినాడకు చెందిన రావు బుచ్చి వెంకట్రావు కుటుంబం 1,00,000 రూపాయలు, పోలవరం గ్రామానికి చెందిన సాగిరాజు సత్యనారాయణరాజు 10,116 విరాళంగా అందజేశారు. దాతలను ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సత్కరించారు. వేసవి దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం ఆలయాల్లో మజ్జిగ చలివేంద్రాన్ని చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ అర్చకులు ప్రారంభించారు.
శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ. వచ్చే ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాల కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధులతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆత్రేయపురం మండలం వాడపల్లి దేవస్థానంలో 12 కోట్లతో నిర్మించే శ్రీనివాసం వసతి భవనానికి, మందపల్లి దేవస్థానంలో 4.20 కోట్లతో నిర్మించే తైలాభిషేక భవన నిర్మాణానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 9.10 కోట్లతో 62 భజన మందిరాలకు నిధులు మంజూరు చేశామన్నారు. జిల్లాలో 202 దేవాలయాలకు 2.47 కోట్లతో ధూపదీప నైవేద్య పథకం అమలు చేస్తున్నామని అన్నారు. కామన్ గుడ్ ఫండ్ 25.40 కోట్లతో 24 ఆలయాలకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మాదాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆప్కాబ్ చైర్మన్ గని వీరాంజనేయులు తెలిపారు. ఏలూరు డీసీఎంఎస్ కళ్యాణ మండపంలో ఆదివారం ప్రారంభమైన ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ 8వ రాష్ట్ర మహాసభలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ఉద్యోగులకు వేతన సవరణ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అలాగే సొసైటీల అభివృద్ధికి ఉద్యోగులంతా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా తాను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసే నాటికి బ్యాంకు 94 కోట్ల రూపాయల నష్టంలో ఉందని, అయితే గత నెల మార్చి 31వ తేదీ నాటికి ఆ నష్టాలను అధిగమించి 10 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించామని వివరించారు. వారిని ఆహ్వానించినప్పుడు నేను కూడా వచ్చి తప్పనిసరిగా మీ సమస్యల పట్ల నేను కూడా పూర్తిగా అవగాహన కలిగి ఉన్నవాడిని. రాగల రోజుల్లో ప్రభుత్వం వైపు నుంచి కానీ, అలాగే డీసీబీలా అప్టాప్లా ప్రభుత్వం వైపు నుంచి కానీ చేసేటువంటి ఏ సహాయ సహకారాల కన్నా సరే మీ అందరికీ కూడా నేను అందుబాటులో ఉంటానని చెప్పి సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే మొన్న ఇందాక వెంకటరాయ గారు చెప్పినట్లు సరే మీ కోరికల సాధన కోసం ఒక 60 రోజులు 70 రోజులు మీరు నిరసనలు కానీ, లేకపోతే మీ యొక్క కోరికల విషయాలు కానీ ప్రభుత్వం దృష్టికి తేవాలనుకున్నప్పుడు మీరు చేసినటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం కూడా మీ న్యాయమైన కోరికల పట్ల మరి కొన్ని అగ్రిమెంట్లు మనం రాసుకుని అది జీవో రూపంలో రావాల్సినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటా ఉంటే, నాకు 4 రోజుల క్రితం మన యూనియన్ వారు వచ్చినప్పుడు కూడా నేను అధికారులతో కూడా నేను మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా రాగల రోజుల్లో నాకు తెలిసి 1 వారం రోజుల్లోనే ఈ జీవో వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ జీవోలో కూడా 1-2 ఏదో విషయాలు నా దృష్టికి తెచ్చారు. వెంకటరాయ గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, వీళ్ళంతా కూడా అవి కూడా నేను అక్కడ అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, డీసీసీబీ సీఈఓ ఎం సింహాచలం, తూర్పుగోదావరి జిల్లా సహకార శాఖ అధికారి ముళ్లపూడి వెంకటరమణ, యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి అజయ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ, సిఐటియు రాష్ట్ర నాయకులు కె రాజా, రామ్మోహన్ రాయలు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చెనవెంకన్న ఆలయానికి రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆయన ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తరువాత ఆలయ ముఖ మండపంలో అర్చకులు సురేష్ కుమార్ కు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ ఎం రామారావు ఆయనకు స్వామివారి మెమంటోను, ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టిన ప్రభుత్వం, భీమవరంలో వెల్లడించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం. ముద్దాపురం, దువ్వా గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించి ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. బ్రహ్మకుమారి సేవలు గ్రామాలకు విస్తరించడం అభినందనీయం. వేల్పూరులో కార్యాలయాన్ని ప్రారంభించి పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి. వచ్చే సంవత్సరం జూన్ 26వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న గోదావరి పుష్కరాలు. రాజమండ్రిలో వెల్లడించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహించిన ఆలయాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. సహకార సంఘాల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏలూరులో చెప్పిన ఆప్కాబ్ చైర్మన్ వీరాంజనేయులు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.